ఈ వారం పృథ్వీ ఎలిమినేట్ అయ్యేకి హై ఛాన్సెస్ ఉన్నాయి. కానీ నిన్న జరిగిన నామినేషన్ ప్రాసెస్తో మొత్తం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు యష్మి డేంజర్ జోన్లోకి వచ్చింది. ఎందుకంటే నిఖిల్కి యష్మికి పడింది నిన్న. అందుకు నిఖిల్ ఫ్యాన్స్ నిఖిల్ నామినేషన్లో ఉన్నాడు, ఒకవేళ ఓట్లు స్ప్లిట్ చేసింటే యష్మికి స్ప్లిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. ఇంకొకటి, విష్ణుప్రియ నామినేషన్లో లేదు. విష్ణుప్రియ ఓట్లన్నీ పృథ్వీకి పడతాయి. ఇంకొకటి, గౌతమ్ ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏమన్నా పృథ్వీకి అలాగే నబీల్కి ఓట్లు స్ప్లిట్ చేస్తే ఇక్కడ యష్మికి ఇంకా ప్రాబ్లం. అందుకే ఈసారి హై ఛాన్సెస్ యష్మి ఎలిమినేట్ అయ్యేకే ఉన్నాయి. ఇంకా శేఖర్ భాషా గారు అయితే నిన్నటి ఎపిసోడ్లో లేపేశారు. లైవ్లో గౌతమ్కి మంచి ఎలివేషన్ ఇచ్చాడు. నేను ఇక్కడికి వచ్చి నామినేట్ చేయాలి కాబట్టి నిన్న ఎపిసోడ్లన్నీ చూసా. వీళ్ళ ముగ్గురు ఎంటర్టైన్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ ముగ్గురిని వద్దనుకున్నా, నిన్ను నామినేట్ చేయాలనుకున్నా. కానీ నీ గేమ్ చూసేందుకు నీ ఫ్యాన్ అయిపోయా. చాలా అంటే చాలా బాగా ఆడుతున్నావు అని అక్కడున్న వాళ్ళందరూ ఓజీ క్లాన్లో షాక్ అయిపోయారు అందరూ. ఇంకా ఆదిత్య ఓం గారు వచ్చేసి ప్రేరణని యష్మిని నామినేట్ చేశాడు. ఎందుకంటే మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని. సేమ్ శేఖర్ భాషా గారు ఏదైతే చెప్పారో ఇక్కడ అదే రిపీట్ చేశారు ఆదిత్య ఓం గారు. మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ప్రేరణ నువ్వు ఇంతవరకు నామినేట్ చేయలేదు, ఏదన్నా కారణం ఉన్నా కూడా మీలో మీరు నామినేట్ చేసుకోరు, వేరే వాళ్ళని చిన్న తప్పున్న మైక్రోస్కోప్లో వెతికి మరీ నామినేట్ చేస్తారు, మీలో మీరు సపోర్ట్ చేసుకుంటున్నారు అని. ఎగ్జాంపుల్ నా విషయాలే అని చాలా చెప్పాడు. వాళ్ళు దానికి డిపెండ్ చేసుకున్నారు.